ఈ రోజుకైతే ఈ బీరకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా చాలా బీరకాయలు ఉన్నాయి. అవి మళ్ళీ తీసిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను. హలో అండి, అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజు అయితే నేను బీరకాయలన్నీ తీయబోతున్నాను. చాలా బీరకాయలు వచ్చాయి. నేనైతే చూపిస్తాను, మీకు చూడండి. కోసి కూడా చూపిస్తాను. ఇది ఒకటి 2 3 4 అయితే ఇంకా చాలా ఉన్నాయి. అదిగో చాలా ఉన్నాయి, కానీ నేనైతే కొన్నే తెంపుతాను, అన్నీ తెంపను. ఎందుకంటే ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఈ సైడ్ అయితే మేము బీరకాయలు వేసాము, ఆనపకాయలు కూడా వేసాం కదా. మొన్న ఒకటి కూడా నేను ఆనపకాయ ఒకటి తీసాను ఆల్రెడీ. ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు అది కూడా తీసేస్తాను. ఎందుకంటే పండిపోయి మళ్ళీ ముదిరిపోతాయేమో అని భయం, అందుకే తీస్తాను. ఇటు సైడే కాదు, అటు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను చూడండి. బీరకాయలు ఇంకానా చూసారా? ఆ సైడే కాదు, ఆ సైడ్ అయితే ఒక 5 కాయలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడైతే తెంపుతాను, చూపిస్తాను మళ్ళీ. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదొక కాయ ఉన్నది. ఇంకా ఉన్నాయి, కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు అయితే ఒక 6 7 8 అయితే వస్తాయి బీరకాయలు. ఇగో ఇది చూడండి, ఇదొకటి తింటాను. ఇదైతే ఇంకా అవుతుంది, ఇది కూడా అవుతుంది. చాలా బీరకాయలు ఉన్నాయి, కానీ ఇంకా అవ్వాలి. ఇదొకటి ఉంది. ఈరోజు అయితే ఇది కూడా తెంపను. ఇంకా ఇదొకటి ఉంది. ఇంకా చూసారా, చాలా బీరకాయలు వచ్చాయి ఈసారి అయితే. నేనైతే ఎక్కువగా మా ఇంట్లో ఏ రోజు కూరగాయలు నేను వండుతానో ఆ కూరగాయల నీళ్ళు, బియ్యం కడుగుతాం కదా, ఆ గంజి కూడా నేను తెచ్చి ఇక్కడే, అంటే ఆ నీళ్ళు తర్వాత అన్నం ఊరుస్తాం కదా మనం, ఆ ఊరిసింది కూడా నేను ఇక్కడికే తెచ్చి నేను గార్డెన్లోనే వేస్తాను. అంతానా కిచెన్లో వేస్ట్ అంతా తెచ్చి నేను ఇందులోనే వేస్తాను. అది పడీను, అంటే ప్లాస్టిక్ అవన్నీ కవర్లు అయితే నేను అవన్నీ బయటను పడేసి ఈ గంజి తర్వాత అన్నం కూడా మిగిలిపోతుంది కదా, మిగిలిపోయిన అన్నం కూడా తీసుకొని వచ్చి నేను గార్డెన్లోనే వేసేస్తాను. అదంతా ఇదేమి మందులు గిందులు ఏమి కొట్టం మేము. ఇంకా అందుకే ఇలాగే చాలా తాజాగా వస్తున్నాయి కూరగాయలన్నీ కూడా. చాలా 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 సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇవైతే చూసి. ఆల్రెడీ ఆనపకాయలు కూడా తెంపాను. ఈరోజు అయితే పప్పు ఆనపకాయ వండాను మా ఇంట్లో, పప్పు ఆనపకాయ. ఈ కూరగాయలు ఉన్నంతసేపు మా ఇంట్లో బీరకాయ కూర ఎక్కువగా కనబడుతుంది, ఎందుకంటే బీరకాయలు ఎక్కువ వచ్చాయి కాబట్టి. చాలా వంకాయలు కూడా వచ్చాయి. నేను అది కూడా వీడియో తీస్తాను. ఈ బీరకాయలన్నీ నేను తెంపుతాను కదా, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. తర్వాత మా ఆయన వస్తారు, మా ఆయన ఇవన్నీ బీరకాయలన్నీ తీస్తారు, అప్పుడు చూపిస్తాను. బీరకాయలన్నీ తీస్తున్నాను చూడండి, చూపిస్తాను. ఇదొకటి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలా బీరకాయలు. ఇది ఒకటే తెంపు, ఎందుకంటే అవైతే ఇంకా 2 రోజులు పడుతుంది ఇంకా ఆ కాయలు అయితే. 2 ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇక్కడైతే ఇలా 4 బీరకాయలు అయితే వచ్చాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను చూడండి. కోస్తున్నారు మా ఆయన ఆల్రెడీ బీరకాయలన్నీ కూడా. మళ్ళీ చూపిస్తాను. కొత్తగా గార్డెన్ తయారు చేసినప్పుడు అయితే మేము భువనేశ్వరం వెళ్ళినప్పుడు ఈ బుట్ట అయితే తీసుకున్నాము. ఇది ఎంత పడిందండి బుట్ట? తీసుకున్నాను నేను 200 కాదమ్మా, 200 అది ఇది కలిపి 450 ఇచ్చాను అనమాట. పువ్వులది ఒకటి నేను తెంపాను అనమాట, తీసుకున్నాను. అదొకటి ఇదొకటి కూడా 450 రూపాయలు పడింది అనమాట. ఇక్కడ ఒకటి కూడా ఉంది బీరకాయ, ఇదొకటి. ఇదైతే అన్నిటికంటే చాలా పెద్ద బీరకాయ వచ్చింది అయితే ఇది మాత్రం. ఇంకా ఉన్నాయి, నేను చేస్తున్నాను చూడండి. మా ఆయన తిప్పుతున్నాను. ఇదొకటి, ఇదిగో కిందకి కొంచెం మనం పెట్టినట్టయితే చాలా పొడవుగా వచ్చి తినంగా వస్తున్నాయి. ఇదైతే మేము చూసుకోలేదు, అందువల్ల మేము ఇలా ఉంచడం వల్ల ఇది ఇలాగ వస్తుంది. బీరకాయ అయితే అలా వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, అది తీసి ఇదొకటి. చాలా బీరకాయలు వచ్చాయి. ఎన్ని ఉన్నాయో తెలుసా? లక్కీటమ్మా ఇవి ఎన్ని ఉన్నాయో అది కూడా చూడు. ఒక 2 కేజీలు ఉంటాయా బీరకాయలు? ఇంకా ఎక్కువ ఉంటాయా?
2 కేజీలు ఉంటాయా. మొన్న ఈ రోజుకైతే ఈ బీరకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా చాలా బీరకాయలు ఉన్నాయి. అవి మళ్ళీ తీసిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను. ఇప్పటికైతే ఇదే వీడియో. ఈరోజు ఆనపకాయ కూడా కోసాను. చిన్న ఆనపకాయ ఒకటి వచ్చింది. ఆనపకాయ కూడా చాలా చిన్న ఒకటి తెంపాను కదా మొన్న అయితే షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఆనపకాయ అదొకటి ఇదొకటి వచ్చింది ఆనపకాయ చెట్టుకి. ఈ బీరకాయలు అయితే 1 2 3 4 5 6 7 బీరకాయలు వచ్చాయి. ఒక 2 కేజీలు ఉండొచ్చు. అంటే వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.